హలో అండి. ఈ వీడియో అనేది ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ అనే ఫస్ట్ చాప్టర్లో ఉన్న డిఎస్సికి యూస్ఫుల్ అయ్యే ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చూద్దాము. అయితే నేను టెట్ బిఫోర్ 2-3 చాప్టర్స్ అనేవి నేను చేశానండి. ఎవరైనా చూడని వారు ఉంటే ప్లేలిస్ట్లో ఉన్నాయి, చూసేయండి. అయితే ఇది ఒక సిస్టర్ అడిగారు, సో అందుకని చెప్పి నేను ఈ చాప్టర్ అనేది చేస్తున్నాను. సో ఇది చూశాక, ఇది విన్నాక ఎవరైతే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో స్వతంత్ర పూర్వ విద్యా కమిషన్లు నేర్చుకున్నాం మనం, అండ్ అలాగే స్వతంత్ర అనంతర విద్యా కమిషన్లో మనం ఇప్పుడు ఉన్నాము. సో అవి ఎవరైతే చూసారో, అవి చూసిన వారికి ఈ వీడియో చూస్తే చాలా ఈజీగా అనిపిస్తుందండి. చాలా మనం ఆల్రెడీ విన్నాం కాబట్టి ఇందులో కూడా ఇంగ్లీష్లో కూడా ఉంది కదా అన్న ఐడియా వస్తుంది, అండ్ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ఓకేనా? సో స్టార్ట్ చేద్దాం. ఈ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్లో మనకి వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ హిస్టరీ అండ్ నేచర్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్, అండ్ అలాగే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ సెకండ్ లాంగ్వేజ్, అండ్ ఇంకొకటి ప్రాబ్లమ్స్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ఇంగ్లీష్. సో వీటి గురించి మనకి ఫస్ట్ చాప్టర్లో అనేవి ఉంటాయి. ఈ వీడియోలో వచ్చేసి మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ హిస్టరీ గురించి నేర్చుకుందాం. బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇక్కడ మనకి టీచింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఎలా వచ్చింది అంటే, స్టేజెస్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ అదొకటి, అండ్ అలాగే కమిటీస్ అండ్ కమిషన్ ఆన్ ద స్టేటస్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, అండ్ దాంట్లో కమిటీస్ కమిషన్లో ప్రీ ఇండిపెండెన్స్ పోస్ట్ ఇండిపెండెన్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. ద వర్డ్ లాంగ్వేజ్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ లాటిన్ వర్డ్. లాంగ్వేజ్ అనేది లాటిన్ వర్డ్ లింగ్వా అనే దానిలోంచి వచ్చింది. సో లింగ్వా అంటే టంగ్ అని అర్థం. ఓకే, సో ఈ టంగ్ నుంచి వచ్చిందే లాంగ్వేజ్ అని అర్థం. హ్యూమన్ లాంగ్వేజ్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ సిస్టమ్స్. హ్యూమన్ లాంగ్వేజ్ అనేది కాంబినేషన్ ఆఫ్ సిస్టమ్స్. ఇక్కడ మనకి స్టేజెస్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ అని ఉంది కదా. సో ఇందులో వచ్చేసి 4 స్టేజెస్ అనేవి ఉంటాయి. 1835 to 1856, 1857 to 1882, 1883 to 1934, అండ్ 1935 to 1947. అంటే ఇండిపెండెన్స్ వరకు ఉన్న ఈ 4 స్టేజెస్ అనేవి చూద్దాం. 1835 to 1856లో ఏముంది? ది స్టేజ్ వాస్ begun in 1835 because Lord Macaulay introduced English in India on 2nd 1835. మెయిన్గా లార్డ్ మెకాలే February 2nd 1835 ఇంగ్లీష్ని ఇంట్రడ్యూస్ చేశాడు అనేది గుర్తుంచుకోవాలి. సో ఆ టైంలో మనకి లార్డ్ మెకాలే అనే వ్యక్తి ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేశాడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇట్ వాజ్ అన్ ఇన్ఫాంట్ స్టేజ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా. అయితే ఫస్ట్ స్టేజ్, ఇనిషియల్ స్టేజ్ ఏంటంటే 1835 to 1856 అనేది గుర్తుంచుకోవాలి. టీచింగ్ ఇంగ్లీష్ మీన్స్ టీచింగ్ ప్రొనౌన్సియేషన్, వెకాబులరీ, రీడింగ్, రైటింగ్, గ్రామర్, కాంపోజిషన్. ఇంగ్లీష్ అంటే ఏంటి? ఇంగ్లీష్ చెప్పడం అంటే ఏంటి? ప్రొనౌన్సియేషన్ ఏంటి? వెకాబులరీ పదజాలం ఏంటి? రీడింగ్ ఎలా చేయాలి? రైటింగ్ ఎలా రాయాలి? గ్రామర్, కాంపోజిషన్ అనేది ఎలాగ చేయాలి? సో ఇవన్నీ కూడా ఇంగ్లీష్ బోధించడం అంటే ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. ట్రాన్స్లేషన్ వాజ్ సపరేట్ స్కిల్. ట్రాన్స్లేషన్ అనేది సపరేట్ స్కిల్. డిక్టేషన్ వాజ్ అన్ ఇంపార్టెంట్ టెక్నిక్. ఇంగ్లీష్ మెయిన్గా రావాలి, స్పెల్లింగ్స్ రావాలి అంటే డిక్టేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ స్టేజ్లో వచ్చేసి ఇంగ్లీష్లో పోయిట్రీకి, ప్రోస్కి అండ్ సప్లిమెంటరీ రీడర్స్కి అంటే ఉపవాచకానికి కానీ, పద్యానికి కానీ, గద్యానికి కానీ ఏ విధమైన సపరేషన్ అనేది లేదు. సో నెక్స్ట్ స్టేజ్ మనకి 1857 to 1882. ఇక్కడ కంపేర్ టు ద ఫస్ట్ స్టేజ్ ఇట్ ఈజ్ అన్ అడ్వాన్స్డ్ వన్. అంటే దానికంటే కొంచెం అధునాతనమైంది. హై ఫ్లోన్ లాంగ్వేజ్ వాజ్ ఎంకరేజ్డ్. అన్గ్రామటికల్ సెంటెన్స్ వేర్ డిస్కరేజ్డ్. ఇక్కడ అన్గ్రామటికల్, గ్రామర్ లేని వాటిని ఇక్కడ డిస్కరేజ్ చేయటం అనేది జరిగింది. ప్రొనౌన్సియేషన్ ఈజ్ గివెన్ మచ్ ఇంపార్టెన్స్. ఇక్కడ మెయిన్గా ప్రొనౌన్సియేషన్కి ఇంపార్టెన్స్ అనేది ఎక్కువగా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ లుకింగ్ ఇన్ టు ద డిక్షనరీ వాజ్ ఎంకరేజ్డ్. ఇక్కడికి వచ్చేసరికి డిక్షనరీని బాగా ఎంకరేజ్ చేశారు. ట్రాన్స్లేషన్ వాజ్ స్టిల్ కంటిన్యూడ్. అది ఇంకా దీంట్లో కూడా కంటిన్యూషన్ అయిందనమాట ఈ స్టేజ్లో. రోట్ మెమరీ వాజ్ ఎంకరేజ్డ్. విద్యార్థుల్లో యాంత్రిక ఆలోచన అండ్ అధునాతన ఆలోచనాన్ని ప్రోత్సహించింది. నెక్స్ట్ స్టాండర్డ్ ఎగ్జామ్స్ వర్ సెటప్. ఇక్కడ స్టాండర్డ్ ఎగ్జామ్స్ అనేవి
స్టార్ట్ చేశారు. గైడ్ లైన్స్ వేర్ గివెన్ టు టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఫస్ట్ టైం. ఇక్కడ టీచర్స్కి స్టూడెంట్స్కి గైడ్ లైన్స్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ థర్డ్ స్టేజ్ వచ్చేసి 1883 to 1934. టెక్స్ట్ బుక్స్ వేర్ ఇంట్రడ్యూస్డ్ అండ్ దే వేర్ అప్రూవ్డ్ బై సెంట్ గెజెట్ ఫాంట్ ఇన్ 1901. ఇక్కడ గెజెట్ ఫాంట్ అనే ఆయన టెక్స్ట్ బుక్స్ అనేవి అప్రూవ్ చేశాడనమాట, ఇంట్రడ్యూస్ చేశాడు 1901లో. ఫోనిక్ మెథడ్ వాజ్ ఎంకరేజ్డ్. ఫోనిక్ అంటే సౌండ్స్. సో సౌండ్స్ అనే వాటిని బాగా ప్రొనౌన్సియేషన్ చేయడంలో సౌండ్స్ అనే వాటిని ఎంకరేజ్ చేశాడనమాట. అండ్ లాంగ్వేజ్ త్రూ లిటరేచర్ అంటే సాహిత్యం ద్వారా భాష అనేది డెవలప్ అయిందనమాట. లాంగ్వేజ్ అనేది లిటరేచర్ ద్వారా స్టార్ట్ అయింది. ఎక్కడ అంటే మెడ్రాస్లో స్టార్ట్ అయిందనమాట. ఓకే. అండ్ 1902 యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ లెడ్ బై కర్జన్ ఎంఫేస్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఎట్ యూనివర్సిటీ లెవెల్. మనం స్వతంత్ర పూర్వ విద్యా కమిషన్లో చెప్పుకున్నాం. 1902లో సిమ్లాలో విశ్వవిద్యాలయ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం, ఒక సదస్సు అనేది సిమ్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. సో లార్డ్ కర్జన్ దీని మీద సమగ్రమైన విధానం కోసం ప్రైమరీ స్థాయి నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు ఈ సదస్సులో సమావేశం అనేది ఏర్పాటు చేశారని మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఏం చెప్పారంటే యూనివర్సిటీ ఎడ్యుకేషన్ వరకు కూడా ఇంగ్లీష్ ఒక ఇంపార్టెన్స్ని యూనివర్సిటీ లెవెల్ వరకు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే లార్డ్ కర్జన్ అనమాట. 1920 all universities took English as the medium of instruction except OU and Banaras University. అన్నిట్లలో కూడా ఇంగ్లీష్ మీడియంని పెట్టారు, కానీ ఒక ఉస్మానియా యూనివర్సిటీ అండ్ బెనారస్ యూనివర్సిటీ తప్ప మిగిలిన అన్నిటికి కూడా ఇంగ్లీష్ మీడియంని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. వేరియస్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ వర్ ఇన్వెంటెడ్ అండ్ యూజ్డ్ ఎక్స్టెన్సివ్లీ. ఇక్కడ డిఫరెంట్ మెథడ్స్ అనేవి ఇంగ్లీష్లో ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఏమేంటి ఆ మెథడ్స్ అంటే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, నెక్స్ట్ డైరెక్ట్ మెథడ్, బైలింగ్వల్ మెథడ్ అండ్ రీడింగ్ మెథడ్. నేను వీటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి, ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఆర్ ఇంపార్టెంట్ మెథడ్స్ ఆఫ్ దిస్ పీరియడ్. ఇక్కడ ఈ పీరియడ్లో ఇవి రావడం అనేది జరిగింది. ఓకే. నెక్స్ట్ 1935 to 1947. ఇట్ ఈస్ ఏ deplorable period and stagnant period to English. The British government did not concentrated on English language in India due to ఇక్కడ ఏంటంటే బ్రిటిష్ గవర్నమెంట్ అనేది ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయలేకపోయింది, ఎందుకంటే ఫ్రీడమ్ వచ్చింది కాబట్టి. సో ఇంగ్లీష్ అనేది ఇక్కడ అంతగా కాన్సన్ట్రేషన్ చేయలేదన్నమాట. హెరాల్డ్ ఈ పామర్ పుట్ లాంగ్వేజ్ స్కిల్స్ ఇన్ ద ఆర్డర్ LSRW. ఇక్కడ హెరాల్డ్ ఈ పామర్ అనే ఆయన LSRWని ఒక ఆర్డర్లో లాంగ్వేజ్ స్కిల్స్ అనేవి చెప్పడం అయితే జరిగింది. హీ ఎక్స్ప్లెయిన్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేవి చెప్పడం జరిగింది. హీ సెడ్ ఇంగ్లీష్ షుడ్ బి టాట్ విత్ సైకాలజీ, పెడగాలజీ అండ్ లింగ్విస్టిక్స్. ఈయన ఏం చెప్పారంటే ఇంగ్లీష్ని సైకాలజీ, పెడగాలజీ అండ్ లింగ్విస్టిక్ వాటితో పాటు అనుసంధానం చేసి చెప్పాలని పేర్కొన్నాడు. ఓకే. ఇక్కడ కమిటీస్ అండ్ కమిషన్ ఆన్ ఇంగ్లీష్ అనేది చూద్దాం. ఇక్కడ మెయిన్గా వచ్చేసి చార్లెస్ యాక్ట్ 1830, మెక్యులర్ మినిట్ February 2, 1835లో వచ్చింది. అండ్ వుడ్ డిస్పాచ్ 1854లో, యూనివర్సిటీ కమిషన్ కర్జన్ కమిషన్ అని అంటారు దీన్నే 1902, అండ్ సాడ్లర్ కమిషన్ 1917. వీటన్నిటి గురించి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసామండి. అవి విన్న వారికి ఇవి చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇక్కడ చార్లెస్ యాక్ట్ 1835 గురించి చూద్దాము. దిస్ కమిటీ వాజ్ హెడెడ్ బై చార్లెస్ గ్రాంట్. ఇక్కడ చార్లెస్ గ్రాంట్ కోరిక మేరకు బ్రిటిష్ ప్రభుత్వం 1813 అనే యాక్ట్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇక్కడ క్రైస్తవ మత ప్రచారానికి అండ్ అలాగే భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడానికి ఈ కమిటీని నియమించడం అయితే జరిగింది. ఇట్ అలాటెడ్ 1 lakh rupee టు ద ఇంగ్లీష్ ఎడ్యుకేషన్. ఇక్కడ 1 లక్ష రూపాయలు భారతీయ విద్యా విధానానికి కేటాయించమని సూచించడం జరిగింది. చార్లెస్ గ్రాంట్ వాస్ కాల్డ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్. ఆధునిక విద్యా పితామహుడు ఎవరు అంటే చార్లెస్ గ్రాంట్ అనే విషయం మనందరికీ తెలుసు. అండ్ అలాగే ఆధునిక విద్యా విధాన పితామహుడు ఎవరు? చార్లెస్ వుడ్, మర్చిపోవద్దు. ఇక్కడ ఆధునిక విద్యా పితామహుడు చార్లెస్ గ్రాంట్, ఎందుకంటే ఈయన మన భారతదేశంలో ఇంగ్లీష్ను ప్రవేశపెట్టడం కోసం ఈయన
చూశాడు. అండ్ అలాగే 1,00,000 రూపాయలు భారతీయ విద్యా విధానానికి ఖర్చు పెట్టాలని కూడా ఈయన సూచించడం అయితే జరిగింది. బట్ ఆ 1,00,000 రూపాయలు ఇక చూడండి, మనందరికీ తెలుసు ప్రాక్ పశ్చిమ వివాదం వలన ఆ 1,00,000 రూపాయలు 20 సంవత్సరాల వరకు కేటాయించలేదు అనే విషయం మనందరికీ తెలుసు. బట్ ఇంగ్లీష్లో ఏమంటారు, బట్ దిస్ 1,00,000 రూపీస్ వాస్ నాట్ స్పెండ్ డ్యూ టు రివైలెన్స్ బిట్వీన్ ఓరియంటలిస్ట్ అండ్ వెస్టర్నిస్ట్. అంటే ఓరియంటలిస్ట్ అంటే ప్రాక్వాదము అండ్ వెస్టర్నిస్ట్ అంటే పశ్చిమవాదులు. సో ప్రాక్ పశ్చిమ వివాదం వల్ల ఓరియంటలిస్ట్ అండ్ వెస్టర్నిస్ట్ వల్ల ఈ 1,00,000 రూపాయలు అనేది విద్యకు ఖర్చు పెట్టలేదు. ద బడ్జెట్ వాజ్ మేడ్ టు ద ఎడ్యుకేషన్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా. ఇక్కడ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరగలేదు చార్లెస్ యాక్ట్ 1813లో. దాని తర్వాత వచ్చిన మరొక కమిషన్ మెక్యులే మినిట్ అంటే లార్డ్ మెకాలే అనమాట. ఫిబ్రవరి 2న 1835లో తన నివేదికను సమర్పించడం జరిగింది అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. సో ఎందుకు వచ్చింది, అప్పట్లో విలియం బెంటింగ్ అనే అతను గవర్నర్ జనరల్ అయినటువంటి అతను లార్డ్ మెకాలే కమిటీని నియమించడం జరిగింది. ఎందుకు అంటే ప్రాక్ పశ్చిమ వివాదాన్ని నివారించడం కోసం. ఎందుకు ఆ 1,00,000 రూపాయలు ఎందులో ఖర్చు పెట్టాలి అనే విషయాన్ని డిసైడ్ చేయమని ఈ కమిటీని విలియం బెంటింగ్ నియమించడం అయితే జరిగింది. ఇంగ్లీష్లో ఏం చెప్పుకోవచ్చు, ఓరియంటలిస్ట్ అండ్ వెస్టర్నలిస్ట్. ఓరియంటలిస్ట్ అండ్ వెస్టర్నలిస్ట్. సో దీన్ని వివాదాన్ని పరిష్కరించడం కోసం మెక్యులే మినిట్ను నియమించారు. సో ఆయన ఫిబ్రవరి 2న 1835లో ఇట్ వాజ్ హిస్టారికల్ డే ఇన్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. అది చాలా గొప్ప హిస్టరీలో నిలిచిపోయే రోజు అనమాట. ఎందుకంటే ఆయన సూచించిన విధంగా ఆంగ్ల విద్యను భారతదేశంలో ప్రవేశపెట్టడం అయితే జరిగింది. దిస్ మినిట్ వాజ్ యాక్సెప్టెడ్ బై బెంటింగ్, లార్డ్ బెంటింగ్ అనమాట. ఎప్పుడు ఆయన ఆమోదించాడంటే 7th March 1835లో. ఆయన సమర్పించింది ఫిబ్రవరి 2, 1835లో. ఈయన ఆమోదించింది 7th March 1835. లార్డ్ బెంటింగ్. ఇక్కడ మనకి బెంటిక్ట్ అని ఇచ్చారు. ఇంగ్లీష్ బికమ్స్ అన్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇన్ బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ ఫ్రమ్ దిస్ డే. అయితే ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజ్గా ఇక్కడ లాంచ్ అయిందనమాట. మెక్యులే ప్రపోజ్డ్ ఏ థియరీ, డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీ అని అంటారు. మెక్యులే మినిట్ని డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీ అని కూడా అంటారు. అంటే ఏంటంటే ఎడ్యుకేట్ ఏ ఫ్యూ పీపుల్ అండ్ దే ఎడ్యుకేట్ సమ్ అదర్స్. మనం ఒకళ్ళని ఎడ్యుకేట్ చేస్తే వారు ఇంకొకరికి ఎడ్యుకేట్ చేయడం అనమాట దాని మీనింగ్. అకార్డింగ్ టు ద మెక్యులే, ఏ షెల్ఫ్ ఆఫ్ యూరోపియన్ బుక్స్ ఆర్ వర్త్ దాన్ ద ఎంటైర్ సాంస్క్రిట్ అండ్ అరబిక్ లిటరేచర్. మనని ఇక్కడ ఒక విధంగా దూషించాడని మనం చెప్పుకున్నాం. ఏమని, భారతీయుల యొక్క సాహిత్యమే కాదు, సాహిత్యం అంటే ఇంగ్లీషు సాహిత్యంలో గొప్పగా పేర్కొన్న వారే అని చెప్పి ఈయన అనడం అయితే జరిగింది. సో భారతీయుల యొక్క పుస్తకాలు యూరోపియన్కి ఒక లైబ్రరీకి కానీ ఒక షెల్ఫ్కి కానీ సరిపోవు అని ఈయన మనని దూషించడం అయితే జరిగింది అని మనం పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో కూడా నేర్చుకున్నాం. సో ఇది దాని యొక్క ఉద్దేశం. సో ఇదంతా కూడా మెక్యులే మినిట్. అండ్ నెక్స్ట్ వచ్చింది వుడ్స్ డిస్పాచ్ 1854. ఈయన ఆధునిక విద్యా విధాన పితామహుడు. ఈయన ఏం చెప్పాడని మనం అనుకున్నాము, భారతీయులకు తక్షణమే విద్యను అందించడం మన కర్తవ్యం, వారిని ఉత్తమ పౌరులుగా నైతిక విలువలు తెలిసేవారిగా చేయడం మన యొక్క బాధ్యత అని ఈయన పేర్కొనడం జరిగింది. చూద్దాం. చార్లెస్ వుడ్స్ ప్రపోజ్డ్ దిస్ డిస్పాచ్. హీ వాజ్ అపాయింటెడ్ బై లార్డ్ డల్హౌసీ. ఈయన వుడ్ డిస్పాచ్ని ఎవరు అపాయింట్ చేశారంటే లార్డ్ డల్హౌసీ ఈయన యొక్క కమిటీని నియమించడం జరిగింది వుడ్స్ డిస్పాచ్ యొక్క అధ్యక్షతన. వుడ్స్ డిస్పాచ్ ఏం చేశాడో చూద్దాం. మెక్యులే మినిట్ వాజ్ కన్సాలిడేటెడ్ బై వుడ్స్ డిస్పాచ్. ఇట్ వాజ్ ఆల్సో నోన్ యాజ్ మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ బై హెచ్ఆర్ జేమ్స్. మనం చెప్పుకున్నాం హెచ్ఆర్ జేమ్స్ అనే ఆయన ఈ యొక్క వుడ్స్ డిస్పాచ్ని మాగ్నా కార్టాగా పోల్చాడు, అంటే గొప్ప విద్యా విధానం అని పేర్కొన్నాడు అని మనం చెప్పుకున్నాం. ఎవరు ఆయన? హెచ్ఆర్ జేమ్స్. 3 universities were established based on the recommended of the dispatch. వుడ్స్ డిస్పాచ్ సమగ్రమైన విద్యా విధానంలో ఆయన సూచించిన విధంగానే కలకత్తా, మద్రాస్, బాంబే యూనివర్సిటీలలో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు? 1857లో అనేది గుర్తుంచుకోవాలి. టీచింగ్ ఇంగ్లీష్ ఎట్ హై లెవెల్ అండ్ టీచింగ్ వెర్నాక్యులర్ లాంగ్వేజ్ ఎట్ ప్రైమరీ లెవెల్. ఉన్నత స్థాయిలో ఇంగ్లీష్ను బోధించాలి అండ్ ప్రాథమిక స్థాయిలో ప్రాంతీయ భాషను బోధించాలి అని. టీచర్ ట్రైనింగ్ కాలేజెస్ వేర్ సెటప్. ఫస్ట్ టైం గ్రాంట్ ఇన్ ఎయిడ్ స్కీమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్. ఈయన టీచర్ ట్రైనింగ్ కూడా ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేయడం అయితే
జరిగింది. సో నెక్స్ట్ చూద్దాం. యూనివర్సిటీ కమిషన్ 1902 ఆర్ కర్జన్ కమిషన్, విశ్వవిద్యాలయ విద్య అనేది 1902లో రావడం అయితే జరిగింది. ఎవరి అధ్యక్షత అయితే లార్డ్ కర్జన్ సిమ్లాలో ఒక విద్యా విధానాన్ని, ఒక సదస్సును ఏర్పాటు చేశాడు అనేది మనం నేర్చుకున్నాం. ఇట్ డీల్స్ విత్ డెవలప్మెంట్ ఆఫ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్. ఇట్ మీన్స్ టీచర్స్ సాలరీస్, ద స్టాండర్డ్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ ఎవల్యూషన్. అంటే ఈయన ఒక సదస్సులో ఏం చేశాడు, ఇది మెయిన్గా విశ్వవిద్యాలయాన్ని సూచించడం అయితే జరిగింది. సో దీని అర్థం ఏంటంటే ఉపాధ్యాయులకు శాలరీస్ పరంగా అండ్ స్టాండర్డ్ వైజ్గా అండ్ స్టూడెంట్స్కి ఎవాల్యూషన్ వైజ్గా సమగ్రమైన విద్యా విధానాన్ని ప్రాథమిక స్థాయి నుండి యూనివర్సిటీ వరకు ఎలా డెవలప్ చేయాలి అనేది. నెక్స్ట్ సాడ్లర్ కమిషన్ 1970. సో కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ అని కూడా అంటారనేది మనం నేర్చుకున్నాం. అందుకే కలకత్తా యూనివర్సిటీ కమిషన్ అని కూడా అంటారు. 1970లో వచ్చింది. ఇట్ రికమెండ్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ కలకత్తా యూనివర్సిటీ ఇన్ జనరల్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ పర్టికులర్. ఈ కమిటీ అనేది మెయిన్గా ఇంగ్లీష్ను ఏ విధంగా డెవలప్ చేయాలి, మెయిన్గా కలకత్తా విశ్వవిద్యాలయాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి అండ్ ఇంగ్లీష్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేది ఈ కమిటీ సూచించడం జరిగింది. 10+2+3 విద్యా స్వరూపాన్ని స్వతంత్ర పూర్వ విద్యా కమిషన్లో సూచించింది ఎవరు అంటే సాడ్లర్ కమిషన్. స్వతంత్రం అనంతరం కోటారి కమిషన్ అనేది గుర్తుంచుకోవాలి. ఓకేనా. అండ్ ఇప్పటి వరకు మనం స్వతంత్ర పూర్వ ప్రీ ఇండిపెండెన్స్ అనేది చూసాము. ఇప్పుడు పోస్ట్ ఇండిపెండెన్స్లో వచ్చిన కమిటీస్ అనేవి చూద్దాం. ఇండియన్ యూనివర్సిటీ కమిటీ. ఇక్కడ ఇండియన్ యూనివర్సిటీ కమిటీ అంటే సర్వేపల్లి రాధాకృష్ణ కమిటీ అనేది 1948 అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చిన మొట్టమొదటి కమిషన్ అనమాట. టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్ షుడ్ బి కంటిన్యూడ్ ఎట్ సెకండరీ అండ్ యూనివర్సిటీ లెవెల్. ఇక్కడ ఇంగ్లీష్ అనేది సెకండరీ లెవెల్ నుంచి యూనివర్సిటీ లెవెల్ వరకు కంటిన్యూ చేయమని కోరడం అయితే జరిగింది. అండ్ టీచర్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ కీప్ అవర్ సెల్వ్స్ టచ్ విత్ ద స్ట్రీమ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇక్కడ మెయిన్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి అయితే ఈయన రాధాకృష్ణ కమిషన్ సూచించడం జరిగింది. అండ్ అలాగే సెకండరీ ఎడ్యుకేషన్ కమిటీ, దీన్నే లక్ష్మణ్ మొదలియార్ కమిషన్ అని కూడా అంటారు అనేది మనకు తెలుసు. ఇక్కడ 1952లో వచ్చింది అండ్ 1953లో తన నివేదికను సమర్పించడం జరిగింది. ఈయన ఏం పేర్కొన్నాడంటే మదర్ టంగ్ ఆర్ రీజనల్ లాంగ్వేజ్ షుడ్ బి taught at the school level and 2 other language. ఈయన మెయిన్గా మాతృభాషనే బోధించాలి అండ్ ప్రాంతీయ భాషలు బోధించాలి అని ఈయన పేర్కొనడం అయితే జరిగింది. అండ్ అలాగే ఇంగ్లీష్ అండ్ ఎనీ ఇండియన్ లాంగ్వేజ్ కూడా కంటిన్యూ చేయాలి అని ఈయన సూచించాడు. అండ్ నెక్స్ట్ వచ్చిన కమిటీ హెచ్ఎన్ కుంజ్రు కమిషన్. 1954లో ఎంఎన్ కుంజ్రు అధ్యక్షన ఈ కమిటీ అనేది వచ్చింది. ఈయన ఏం చెప్పాడంటే ఎయిమ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ షుడ్ బి డిఫైన్డ్, ఫౌండేషన్ షుడ్ బి స్ట్రాంగ్ ఎట్ స్కూల్ లెవెల్ అండ్ మెథడాలజీ ఎట్ సెకండరీ లెవెల్, ప్రొఫిషియన్సీ ఎట్ యూనివర్సిటీ లెవెల్. అంటే ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి స్కూల్ లెవెల్లో అండ్ తర్వాత మెథడాలజీ అనేది సెకండరీ లెవెల్లో ఉండాలి అండ్ ప్రొఫిషియన్స్ ఎట్ యూనివర్సిటీ లెవెల్ అంటే నైపుణ్యాలు కలిగిన ఉన్న ఇంగ్లీష్ అనేది యూనివర్సిటీ లెవెల్లో ఉండాలి అని ఈయన సూచించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ రివ్యూ కమిటీ యూజీఎస్, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ 1960. ఓకే, ఇది బెనర్జీ అధ్యక్షతన వచ్చింది. ఇట్ రికమెండ్స్ ద మెథడ్స్ అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. ఈయన మెథడ్స్ స్టాండర్డ్స్ ఆఫ్ ఇంగ్లీష్ గురించి సూచించడం జరిగింది. ఇంగ్లీష్ టీచర్స్ షుడ్ బి ట్రైన్డ్ సిఐఈ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఐఏఎస్సి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఎడ్యుకేషన్. ప్రతి ఒక్క ఇంగ్లీష్ టీచర్ అనేది ట్రైన్ అయి ఉండాలి. ఎక్కడ అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్లో కానీ అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఎడ్యుకేషన్లో కూడా ఖచ్చితంగా ట్రైనింగ్ అయి ఉండాలి అని పేర్కొన్నాడు. అండ్ దాని తర్వాత వచ్చిన కమిటీ 3 లాంగ్వేజ్ ఫార్ములా. ఇట్ వాస్ ప్రపోజ్డ్ బై సిఏబిఏ. సిఏబిఏ అనేది ఇక్కడ 3 లాంగ్వేజ్ ఫార్ములాను ప్రపోజ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ యాక్సెప్ట్ చేసింది ఎవరు అంటే సీఎం యాక్సెప్ట్ చేశారు. సో 1961లో వచ్చిందనమాట. సీఎం కాన్ఫరెన్స్లో సిఏబిఏ 3 లాంగ్వేజెస్ని సీఎం అనేవారు ఆమోదించడం జరిగింది. 1956లో బై గవర్నమెంట్ ద్వారా ఈ యొక్క కమిటీ అనేది రావడం జరిగింది. సో సిఏబిఈ సూచించిన 3 లాంగ్వేజెస్ అనేవి రావడం అయితే జరిగింది. ఫస్ట్ లాంగ్వేజ్ మదర్ టంగ్ అండ్ సెకండ్ లాంగ్వేజ్ హిందీ అండ్ ఎనీ ఇండియన్ లాంగ్వేజ్ అండ్ అలాగే థర్డ్ ఇంగ్లీష్ ఎనీ ఫారెన్ లాంగ్వేజ్ అనమాట. సో
It was introduced by CABA and accepted by CM's conference in 1961. Next చూద్దాము. ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్, కొటారి కమిషన్ 1964-66లో వచ్చింది. ఈయన ఏం చెప్పారంటే ఇంగ్లీష్ షుడ్ బిగిన్స్ 5th క్లాస్. ఇంగ్లీష్ అనేది 5th క్లాస్ నుంచే స్టార్ట్ అవ్వాలి. స్ట్రాంగ్ ఫౌండేషన్ ఆఫ్ ఇంగ్లీష్ ఎట్ స్కూల్ లెవెల్లో స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది ఉండాలి. యూస్ ఆఫ్ ఇంగ్లీష్ ఫర్ ఫంక్షనల్ పర్పస్ అనే ఉండే విధంగా ఉండాలి. అండ్ ఇంగ్లీష్ ఈజ్ ఏ లైబ్రరీ లాంగ్వేజ్ అని సూచించింది ఎవరు? కొటారి కమిషన్. షుడ్ అపాయింటెడ్ ద ఎడ్యుకేషన్ పాలసీ, విద్యా విధానాన్ని మంచిగా అపాయింట్ చేయాలి. అదేవిధంగా డెస్టినీ ఆఫ్ ఇండియా ఈజ్ నౌ బిగిన్ షేప్డ్ ఇన్ ద 4 వాల్స్ ఆఫ్ ద క్లాస్. అంటే 4 గోడల మధ్య విద్యా విధానం అనేది సమగ్రంగా రూపొందించి మంచి పౌరులుగా తీర్చిదిద్దేదే విద్య అని చెప్పిందే కొటారి కమిషన్. అండ్ నెక్స్ట్ స్టడీ గ్రూప్ 1971లో వికే గోకాక్. ఇక్కడ మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంగ్లీష్ ఈజ్ ఏ లింక్ లాంగ్వేజ్ అండ్ సోర్స్ లాంగ్వేజ్ అన్నది ఎవరు అంటే 1971లో వచ్చిన వికే గోకాక్ అనే అతను స్టడీ గ్రూప్ అన్నమాట, కమిటీ. నెక్స్ట్ నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ NEP 1968. ఇక్కడ ఎవరి ద్వారా వచ్చింది? కొటారి కమిషన్ సిఫారసుల మేరకు ఆనాటి ప్రధానమంత్రి నియమించిందే NEP 1968 వచ్చిన కమిటీ. ఫస్ట్ ఎడ్యుకేషన్ పాలసీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత వచ్చిన తొలి జాతీయ విద్యా విధానం అనమాట. ఎంఫసిస్ ఆన్ స్టడీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 3 లాంగ్వేజ్ ఫార్ములా. ఇక్కడ మెయిన్గా వీళ్ళు త్రిభాషా సూత్రాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చింది దాని తర్వాత నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ 1986. సో 1968కి అనుగుణంగా వచ్చిందే 1986. అదేమో ప్రధానమంత్రి ఆనాటి ఇందిరాగాంధీ, ఇక్కడ వచ్చేసి రాజీవ్ గాంధీ అనమాట. దాన్ని కొన్ని మార్పులు చేయడం అయితే జరిగింది. ఇంగ్లీష్ ఈజ్ ఏ లాంగ్వేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో సైన్స్ అండ్ టెక్నాలజీని బేస్ చేసుకొని ఇంగ్లీష్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. రూరల్ ఎడ్యుకేషన్ మీన్స్ సెటప్ స్కూల్ అండ్ కాలేజెస్ ఇన్ రూరల్ ఏరియాస్. మెయిన్గా రూరల్ ఏరియాస్లో స్కూల్స్ కాలేజెస్ని డెవలప్ చేయడం అయితే జరిగింది. అండ్ CDC కరికులం డెవలప్మెంట్ సెంటర్ 1987 బై గౌట్ అనమాట. ద లర్నర్ ఓరియంటెడ్ అండ్ ఎంక్వైరీ ఓరియంటెడ్ టీచింగ్, ఇన్నోవేటివ్ మెథడ్స్ వేర్ ఇంట్రడ్యూస్డ్. ఇక్కడ వచ్చేసి ప్రాజెక్ట్ వర్క్. ఇన్నోవేటివ్ అంటే కొత్తగా పబ్లిష్ చేయడం అనమాట. ప్రాజెక్ట్ వర్క్స్ కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ, అండ్ సిమ్యులేషన్ గేమ్స్ ఇట్లాంటివన్నీ కూడా తీసుకురావడం అయితే జరిగింది ఎందులో? విద్యా విధానంలో. సో ఇదంతా కూడా కమిటీస్ అండ్ కమిషన్స్. ఓకే, ప్రీ ఇండిపెండెన్స్ అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్. సో వీళ్ళందరూ కూడా ఇంగ్లీష్ యొక్క విద్యా విధానాన్ని అండ్ ప్రాముఖ్యతను తెలియజేసి తీసుకురావడానికి కృషి చేసిన వారు. సో దీని తర్వాత మనం ఇంకా నేచర్ నేర్చుకోవాలి, ఇంపార్టెన్స్ నేర్చుకోవాలి, అండ్ మనం చేస్తున్న తప్పులేంటి అండ్ ఎలాగా ఇంగ్లీష్ అనేది డెవలప్ చేయాలి అనే వాటి గురించి ఈ చాప్టర్లో నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.